భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండెపూడిలో సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో గ్రామస్తులు ధర్నా చేశారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అనర్హుల పేర్లు తొలగించాలని గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందు బైఠాయించారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు గ్రామస్తులు. పంచాయతీ సెక్రటరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలో రామచంద్రాపురం, వీరభద్రాపురం, గుండెపూడి ఈ 3 గ్రామాలు కలిసి ఇక్కడ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. ఈ రోజు ప్రధానంగా ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు వాళ్ళు సరైన వాళ్ళకి ఇవ్వలేదు. ఎందుకు భూమి లేని వాళ్ళని వదిలేసి భూమి ఉండి ఇల్లున్న వాళ్ళని సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఎంతో మంది మహిళలు ఇల్లులు కావాలి అని చెప్పేసి వాళ్ళు పూరి గుడిసెల్లో ఉంటూ మాకు ఇల్లు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్న మహిళలకి అనేది సరిగ్గా పని చేయలేదు. ఆ కమిటీని రద్దు చేసి మళ్ళీ అర్హులైన వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ పీసా చట్టం ఉంది. ఏజెన్సీ ఏరియా అందరూ గిరిజనులు ఉండాలి. కమిటీలో 3 గ్రామాలలో తీసుకొని ఆ కమిటీ అనేది ఏర్పాటు చేసుకొని మళ్ళీ సర్వే చేసి ఇల్లు లేని వాళ్ళకి గుర్తించి ఇవ్వాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎవరైతే పూరి గుడిసెల్లో ఉన్నారో పేదలు ఉన్నారో వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లా కూడా మేము డబ్బులు ఉన్నోళ్ళకే ఇస్తాం కనుక అంటే మాత్రం ఈ ఉద్యమాన్ని తీవ్రస్థానంగా తీసుకోబోతాం. ఆ డబ్బులు నోడుగులు ఎట్ట ఇల్లు ఇస్తాం కూడా మేము చూడదలుచుకున్నాం. ఈ మాట గత అనేక పంచాయతీ ఆఫీసులో, మండలం ఆఫీసులో కూడా చెప్పడం జరిగింది. అందుకోసం దీనికి సంబంధించి పూరి గుడిసెలు ఉన్న వాళ్ళకే ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెండోది దీనికి సెక్రటరీ గారే సమాధానం చెప్పాలి. ఇంకా పెద్ద విషయం ఏంటంటే ఇందిరా మిల్లు కోసం అట్లా కొట్లాడుతున్నామో, మంచినీళ్ళ కోసం అట్లా కొట్లాడుతున్నామో మీ సెక్రటరీ గారు గౌరవనీయులు ఆయన ఇక్కడ రావడానికి కోసం గంట సేపు ఎండలో కొట్లాడాల్సి వస్తుంది. అయ్యా సెక్రటరీ గారు వస్తావా, అయ్యా సెక్రటరీ గారు వస్తా అని ఇక్కడ గురించి అరవాల్సి వస్తుంది.